దివ్యాంగ విద్యార్థుల ఖాతాలోకి నేరుగా పింఛను. దూర ప్రాంతాల్లో చదువుకుంటూ ఇబ్బందులు పడుతున్న వారికి వెసులుబాటు. త్వరలో కొత్త విధానం అమల్లోకి. ఇంటికి దూరంగా వసతి గృహాలు, గురుకులాల్లో చదువుకుంటూ సామాజిక భద్రతా పింఛను తీసుకునేందుకు దివ్యాంగ విద్యార్థులు ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించనుంది. పింఛను నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి జమ చేయాలనే నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాథమికంగా ఆమోదం తెలిపారు. ప్రస్తుతం దివ్యాంగ విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చే పింఛను తీసుకునేందుకు ప్రతి నెలా సెలవు పెట్టి ఇళ్లకు వెళ్తున్నారు. దీనివల్ల వ్యయ ప్రయాసాలతో పాటు తరగతులు నష్టపోతున్నారు. ఇటీవల సంక్షేమ శాఖలపై సమీక్షలో అధికారులు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా వారి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దివ్యాంగ సంక్షేమ శాఖ అధికారులు సంబంధిత దసరా నిస్సరఫ్ అధికారులకు పంపించారు. 2-3 నెలల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు అయితే చూస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలో చదివే వారికి కూడా ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్రంలో 7.5 లక్షల మంది దివ్యాంగుల కోటాలో ప్రతి నెల సామాజిక భద్రతా పింఛన్లు తీసుకుంటున్నారు. మనసులో మనం చూసుకుంటే వయసుతో సంబంధం లేకుండా 40% వైకల్యం పైబడిన వారికి వివిధ విభాగాల్లో 6,000 నుంచి 15,000 వరకు ప్రభుత్వం పింఛను అందిస్తుంది. అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ విధానంలో చదివే దివ్యాంగ విద్యార్థులకు డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తూ ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి వీరు ఏ నెలకు ఆ నెల అయితే వచ్చి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే వీరికి ప్రజెంట్ అయితే వారి బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ విధంగా కొత్త మార్పులు అయితే వస్తున్నాయన్నమాట పెన్షన్లకు సంబంధించి. ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్